పెద్ద మధ్యవర్తి అని చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు చూస్తే తానే సమస్యల నుంచి బయటపడడానికి ఇంకొక మధ్యవర్తిని వెతుక్కుంటున్నట్టుంది. ఇటీవల 7 మంది విదేశీయులు పట్టుబడ్డారు. భారత దర్యాప్తు సంస్థల ప్రకారం వీరు మిజోరాం ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి అనుమతి లేకుండా మయన్మార్ సరిహద్దు దాటారు. వీరి ఉద్దేశం మయన్మార్ తిరుగుబాటు గుంపులకు సైనిక శిక్షణ ఇవ్వడమని అనుమానం ఉంది. వీరి వద్ద యూరప్ నుంచి వచ్చిన అధునాతన డ్రోన్లు ఉన్నాయని కూడా సమాచారం. మాథ్యూ వాన్ డైక్ అనే పేరు వినిపిస్తుంది. అతని గత చరిత్ర చాలా వింతగా అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. మార్చి 2011లో మాథ్యూ లిబియాలో గద్దాఫీ సేన చేత పట్టుబడ్డాడు. ఆగస్టు 2001లో మాథ్యూ జైలు నుంచి పారిపోయాడు. కొన్ని నెలల తర్వాత 20 అక్టోబర్ 2011న గద్దాఫీ మరణించాడు. లిబియాలో ప్రభుత్వం మారిపోయింది. మాథ్యూ కార్యకలాపాల తర్వాత అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దాడులు పెరిగాయి. ఆగస్టు 26, 2024న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాథ్యూ సహా 24 మంది విదేశీ యోధులను ఉగ్రవాదులుగా ప్రకటించారు. ఇప్పుడు అదే మాథ్యూ భారతదేశంలో పట్టుబడ్డాడు. అందుకే ఈ విషయం బయటకు కనిపిస్తున్నంత సులభంగా లేదని భావిస్తున్నారు. అతని టైం లైన్ లో మార్చి నెల మళ్లీ కనిపించడం కూడా కొందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉక్రెయిన్ ప్రభుత్వ ఆందోళన చూస్తే ఎక్కడో అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు కూడా దీనితో సంబంధం ఉండొచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. దర్యాప్తులో ఉక్రెయిన్ పాత్ర బయటపడితే భారత్ వైఖరి కఠినంగా మారే అవకాశంగా ఉంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దీని వెనుక ఉద్దేశం భారత్ను చైనా వ్యతిరేకంగా నేరుగా నిలబెట్టడమే ఉండవచ్చు.